హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు నువ్వులతోటి వేరుశెనగ గుళ్ళు వేసి నేను లడ్డూలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎలా చేస్తాను చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. నువ్వులైతే ఇలా దోరగా వేయించుకోవాలి. నువ్వులైతే చాలా ఆరోగ్యానికి కూడా మంచిదని నేను యూట్యూబ్లో విన్నాను. నాకేం పెద్ద ఏం తెలియదు, కానీ కాల్షియం అంట నువ్వులు తింటే. సరేనండి, ఈ లడ్డూలు ఎలా చేస్తాను చూడండి. నువ్వులైతే ఇలా ప్లేట్లో పోసేసాను. చల్లారాక మిక్సీ పడతాను. ఈ వేరుశనక్కాయలు ఏ వెరైటీ ఉన్నాయి, ఇక్కడే సాల్ట్ కలిపి వచ్చినాయి కాయలే, మనకులా లేవు మరి. కాయలు అయితే ఇలా ఉన్నాయి. కొలిసేసాం ఇవన్నీని. ఇవి కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవైతే ఫ్రై చేసేస్తాను చూడండి. ఇక్కడైతే ఇవి కొట్టుకట్టి తీసుకొచ్చాం. అసలు ఈ గుళ్ళు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఈ మరీ పచ్చిగా అయితే లేవు, సగం అయితే ఫ్రై అయిపోయి ఉన్నాయి ఇక్కడ. మరి వేరుశనగకాయలు ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇవైతే ఫ్రై అయిపోతున్నాయి. తర్వాత ఇక్కడ కూడా వేరే వేయించుకోవచ్చు. ఇవైతే పంప్కిన్ సీడ్స్, తర్వాత ఒక 5 యాలకులు కూడా వేసాను. ఇవి కూడా వేయించుకోవచ్చు. ఇవి కూడా ఫ్రై అయిపోయి ప్లేట్లోకి తీసేస్తాను. ఇవైతే ఫ్లాక్ సీడ్స్, ఇవి కూడా కొద్దిగా తీసుకున్నాను. ఇవి కూడా బెల్లం అయితే కూరేసుకున్నాం. ఇవన్నీ అయితే ఇలాగా చల్లారుకొని మిక్సీ పెట్టేస్తాను నేను. పొడులు అయితే 1 by 1 అన్నీ పొడి చేసేసుకున్నాం. ఇవైతే కలిపేసుకోవచ్చు. ఎన్నో రోజుల నుంచి చేసుకుందాం అనుకుంటున్నాం, చేసుకోలేకపోతున్నాం. టైం కుదరలేదు. దేనికైనా టైం రావాలి కదా. ఇవైతే చాలా మంచిది ఆరోగ్యానికి. ఓకేనండి, మీరు కూడా ట్రై చేయండి. ఏదో నాకు వచ్చినట్టు యూట్యూబ్లో చూసి నేనైతే ట్రై చేశాను. నాకు తెలిసి ఇది టేస్ట్ అయితే బాగా ఉంటుందని అనుకుంటున్నాను నేను. కొద్దిగా అయితే నెయ్యి వేసుకోవచ్చు. నేను మరీ బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టలేదు. అయినా ఇక్కడ మిక్సీలు కూడా అంతంత మాత్రం కిందనే ఉన్నది. సరిగ్గా అది మిక్సీ పొడవట్లేదు. ఏదో అయినంతలో నేను ఇలా చేసేస్తున్నాను.
నా వీడియోస్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్, కామెంట్ ఖచ్చితంగా. నేను ఇలా కుకింగ్ వీడియోస్ తర్వాత వచ్చేసి నేను పాటలు కూడా పాడతాను. నాకు ఇష్టం పాటలు పాడడం. మీకు ఎవరికైనా నచ్చితే నా వీడియోస్ చూడండి. లడ్డూలు అయితే రెడీ అయిపోయి ఇవైతే చాలా హెల్దీ. ఇక్కడ అస్తమాను ఇస్త్రీ చేసి మొత్తం క్లీనింగ్ చేసి అన్నీ చేసి సంవత్సరాల తరబడి చేతులు అయితే చాలా నొప్పులు వచ్చేస్తున్నాయండి. ఇది కాల్షియం కదా, అందుకనే మంచిదని ఇంకా నువ్వులతో నేను వీడియో చూశాను యూట్యూబ్లోను. నాకైతే ఇలా చేసుకుంటే మంచిదని మాకు శాలరీ వచ్చాక ఇంకా మా డబ్బులెట్టి మేము ఇవి కొనుక్కొని ఇలా అయితే మేము చేసుకున్నాం. రోజుకొకటి తింటే మంచిది కదండి. ముందు ఆరోగ్యం బాగుంటేనే కదా మనం కష్టపడగలుగుతాం. ఎందుకంటే ఫస్ట్ ఆరోగ్యం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు ఆరోగ్యం ఉంటేనే కదా మనం కష్టపడగలం. ఓకేనండి, మీకు కూడా నచ్చితే ఈ వీడియో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.